హలో అండి రాహుల్ గారు. ఏంటో ఈ కుంభమేళాలో అఖీరా వీళ్ళందరినీ ఒకసారి చూసిన తర్వాత అండ్ గుడులు, గోపురాలు అంటూ పవన్ కళ్యాణ్ గారు కొడుకుని వెంటేసుకొని తిరుగుతున్నప్పుడు అందరి దృష్టి అఖీరా మీద వెళ్ళిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ గారిని మనం ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే సినిమాల్లో తప్ప ఇప్పట్లో మనం చూడలేము. దట్టు బాడీ కూడా షేప్ అవుట్ అయిపోయారు కాబట్టి ఆయన ఒక సిన్సియర్ పాలిటీషియన్ అయిపోయారు. బట్ మాకు అఖీరా కావాలనుకుంటున్నారట. ఎవరు లాంచ్ చేయబోతున్నారు అంటే రకరకాల పేర్లు, అందులో రామ్ చరణ్ గారు కూడా లాంచ్ చేయబోతున్నారు అంటూ ఒక వార్త. ఏంటి? అంటే ఇప్పుడు హిందీలో అంటే నెపోటిజం అంటారు దీన్ని, అంతేనా? స్టార్ కిడ్స్ ఖచ్చితంగా రావాలి అని. మన తెలుగులో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందా అని మాట్లాడుతున్నారు జనాలు కొంతమంది. స్టార్ట్ అవ్వడం ఏముందండి, వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ పిల్లల్ని సినిమాల్లోకి తీసుకురావాలి అని అనుకోవడం తప్పేముంది. మనమే కదా మీ కొడుకుని సినిమాలో తీసుకొస్తారా, మీ కూతుర్ని సినిమాలో తీసుకొస్తారా అని మనమే 100 క్వశ్చన్లు అడుగుతాం. వాళ్ళు ఎప్పుడైనా రోడ్డు మీద కనిపించినప్పుడు, మేడం మీరేనా మీ కొడుకుని రారా ఎప్పుడు సినిమాలో? రమకృష్ణ గారిని ఎంతమంది అడుగుంటారు? రోజా గారిని ఎంతమంది అడుగుతారు? అలా అనుకుంటే రామానాయుడు కూడా ఒక కొడుకును ప్రొడ్యూసర్ చేశారు, ఇంకొక అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సురేష్ బాబు కొడుకు కూడా రానా గారిని సినిమాల్లోకి ఆయన వచ్చాడు కానీ అడపదడప కనిపిస్తున్నాడు కానీ ఈజ్ నాట్ ఏ కంటిన్యూస్ హీరో. అవును, అంటే ఒక జోనర్ ఆఫ్ హీరోల్లోనే మనం చూడగలమండి. ఇప్పుడు మరి అలా అనుకుంటే వెంకటేష్ గారు వాళ్ళ పిల్లల్ని అసలు ఎక్కడ తీసుకురాలేదు. వాళ్ళ పాప చెఫ్, వాళ్ళ పాప గుడ్ చెఫ్ అమ్మాయి. వాళ్ళ ముగ్గురు కూతుర్లను ఎక్కడ తీసుకురాలేదు. అండ్ బాబుని అసలు చూపించారు ఇంతవరకు. అసలు వాళ్ళ బాబు ఎలా ఉంటాడు కూడా అంటే జనరల్ గా 2-3 గ్లిమ్స్. మేడంని కూడా ఎప్పుడు తీసుకురారు ఆయన బయటకి. అలాంటిది నెపోటిజం అనేది మన తెలుగు ఇండస్ట్రీలో అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చెప్పాలనుకున్న మాట. ఎందుకు లేదు అంటే మ్యాండేటరీగా వాళ్ళకే మన సపోర్ట్ ఉంటుంది. మిగతా వాళ్ళని ఇప్పుడు బాలీవుడ్లో నెపోటిజం అంటే ఏంటి, మిగతా వాళ్ళని తొక్కేసి వీళ్ళని పైకి రావాలి అని. మన తెలుగులో తొక్కేసి పైకి వస్తున్నారా? ఎక్కడ? అబ్బా ఇది చెప్పమంకండి మీరు. లేదండి, ఒక నెపోటిజం లేదు అని మీరు అన్నారని అనుకోండి, బయటికి వెళ్ళక మిమ్మల్ని అంటారు. ఏం కాదు, నెపోటిజం ఉంది కాకపోతే ఒక రకంగా చెప్పానండి, నార్మల్గా సీరియస్గానే మాట్లాడుకుందాం. చిరంజీవి గారి కొడుకుగా రామ్ చరణ్ గారు, ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడలేదు, చిరుతలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆయన ఎవరైనా యాక్సెప్ట్ చేసేలాంటి హీరో పర్సనాలిటీ, హీరో ఫేస్ ఉందా? చేయలేదు. లేదు. మరి ఎందుకు? అదే బయట ఎవరైనా ఇప్పుడు మీ అబ్బాయో మా అబ్బాయో అట్లా వస్తే ఎవరైనా ఎంకరేజ్ చేస్తారా? ఎవరు చేయరు. అక్కడ నెపోటిజం లేదని. మన హీరోలు ఏంటి తెలుసా, వీళ్ళు అగ్ర హీరోల కొడుకులుగా ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి బేస్ అయింది. కానీ వీళ్ళు కష్టపడ్డారు, జనరల్ గా కష్టపడ్డారు. అర్థమైందండి. జనరల్ గా లేదు అని మాత్రం మీరు అనకండి. నెపోటిజం అంటే ఏంటి? మన హీరోలు కొంచెం మంచి వాళ్ళు. నేను అదే చెప్తున్నా, వేరే వాళ్ళని తొక్కేసి వీళ్ళే ఎదగాలి, వాళ్ళే ఉండకూడదు, అసలు సినిమాలు రిలీజ్ కాకుండా ఉన్నారని కూడా నేను అనను. వేరే వాళ్ళు వస్తున్నారు అనుకోండి, ఆ రేంజ్ కి ఒకరు వస్తున్నారు అనుకోండి, అక్కడ ఎక్కడో చోట చిన్న చిన్న బ్రేకులు పడే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళ యాటిట్యూడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా హీరోల మీద. అదే మన హీరోలు మంచోళ్ళే. సో నేను అనేది అది, క్రాస్ చేయడానికి ఎవరైనా కాలు అడ్డు పెడతారు. అలాగా పవన్ కళ్యాణ్ గారిది ఏమైనా ఉందా, పవన్ కళ్యాణ్ గారి కొడుకుని తీసుకొస్తున్నారని రేణు దేశాయ్ గారిని చాలా సార్లు అడిగారు. రేణు దేశాయ్ గారు ఏం చెప్పారంటే, నేను లాంచ్ చేయడం ఏముంది, వాడు ఇప్పుడు యాక్చువల్గా హీ వాజ్ ప్రిపేరింగ్, దానికి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, టెక్నికాలిటీస్ మీద ఇంట్రెస్ట్ తనకి హీరో కన్నా కూడా. బట్ ఇప్పుడు తన హైట్ అవన్నీ చూసి ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ అఖీరాని తీసుకొని వెళ్ళడము, అసలు అంత హైట్ ఉండడం, వరుణ్ తేజ్ అంత హైట్ ఉండడము, అండ్ ఆ హీరో మటీరియల్, అండ్ మనం పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు కదా, ఫుల్ బియర్డ్ అట్లాగా ఆ లుక్తో కనిపించడము. నెక్స్ట్ అసలు ఎవరు లాంచ్ చేస్తారు, ఓన్ ప్రొడక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. నాగబాబు గారి ప్రొడక్షన్ ఉంది, రామ్ చరణ్ ప్రొడక్షన్ ఉంది, రేణు దేశాయ్ గారి ప్రొడక్షన్ ఉంది, ఆమె కూడా ఓన్ ప్రొడక్షన్ ఉంది. షీ హాజ్ ఓన్ ప్రొడక్షన్, షీ ఈజ్ ఓన్ డైరెక్టర్ ఆల్సో. సో వీళ్ళ ముగ్గురు నుంచి రిలీజ్ చేస్తారా లేకపోతే బయట ప్రొడక్షన్ కంపెనీకి లాంచ్ చేస్తారా అనే దాంట్లో ఉంది అనమాట యాక్చువల్గా. సో దాంట్లో భాగంగా మొన్న కుంభమేళాలో త్రివిక్రమ్ శ్రీనివాస్తో కనిపించి, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉంటారా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి అతి సన్నిహితుడు త్రివిక్రమ్. పవన్ కళ్యాణ్ గారికి కొంచెం రైట్ హ్యాండ్ లాగా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆధ్యాత్మికంగా కానీ, రాజకీయ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, ఈ మూడిటి పరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆయనకి సహాయంగా ఉండడము. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి చేతుల్లో ఆ రఫ్డ్ లుక్ ఉన్న పర్సన్ పడితే క్లాస్ లుక్తో క్లాస్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. మాస్ కన్నా కూడా ఆ క్లాస్ ఎంట్రీస్ ఎప్పుడు క్లిక్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకు వచ్చిన ఒక రూమర్స్. అటుపక్క చూసుకుంటే రేణు దేశాయ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపింది పూరి జగన్నాథ్.
పూరి జగన్నాథ్ సినిమా లాంచ్ చేస్తే అసలే ఇప్పుడు కొంచెం ఆయన బ్యాక్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారి అబ్బాయితో సినిమా లాంచ్ అంటే అసలు బీభత్సమైన లాంచ్ ఉంటుంది. ఒకసారి మన ఇద్దరే కదా మాట్లాడుకున్నాం ఎస్, పూరి గారితో పూరి ఉండే గారితోనే అవకాశాలు లాంచ్ ఉన్నాయని. ఉంటుంది అని అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే హీ విల్ షో ద టాలెంట్. క్లాస్ కన్నా కూడా ముందు హీరోని మాస్గా వదిలేయాలి, అవును. నా బాధ అనేది. అంటే మాక్సిమం పూరి జగన్నాథ్ గారితోనే ఉండొచ్చు. పూరి జగన్నాథ్ గారితోనే ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఏ హీరోని ఎలా ఎలివేట్ చేయాలో కొన్ని డైరెక్టర్లు తెలుసు. అంటే వేరే డైరెక్టర్లు తెలియదని నేను అనట్లేదు. వాళ్ళకి స్టార్డమ్ వచ్చాక ఎలివేట్ చేయడం వేరు, స్టార్డమ్ తెప్పించడం వేరు. మీకు అర్థమవుతుందా? అవును. ఇప్పుడు త్రివిక్రమ్ గారి సినిమాలన్నీ క్లాస్గానే ఉంటాయి, ఎక్కడ మాస్ అనేది ఉండదు. అంటే ఉంటుంది, క్లాస్తోనే స్టార్ట్ అవుతుంది మాస్. ఇప్పుడు కలేజాని మాస్ హీరోగా చూపించాలనుకొని సినిమా సూపర్ డూపర్ హిట్ అది, సరే ఇప్పుడు రిలీజ్ చేసి ఉంటే, ఒకప్పుడు కాదు. అర్థమైందా? అలాగే రామ్ చరణ్ గారిని ఆరెంజ్లో సూపర్ క్లాస్ చూపించారు, ఫెయిల్ అయిందిగా. అవును. అది ఇప్పుడు హిట్ అయ్యి ఉంటుంది రిలీజ్ అయ్యి ఉంటే. ఇప్పుడు హౌస్ఫుల్ కలెక్షన్స్ జరుగుతున్నాయి, ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. సాంగ్స్ కానీ పవన్ కళ్యాణ్ బద్రి ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ చూపించడం ఎలా ఉంది? రామ్ చరణ్ చిరుత ఫస్ట్ సినిమా ఎంత మాస్గా చూపించారు. అందుకే ఆ సినిమా పూరి జగన్నాథ్ గారి చేతిలో. రామ్ ఇస్మార్ట్ శంకర్, రామ్ని చాక్లెట్ బాయ్గా చూసి సడన్గా ఇస్మార్ట్ శంకర్లో ఒక్కసారిగా తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ వాడిని ఎంత మాస్గా చూపించారు రామ్ని. అర్థమైందా? నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు వాళ్ళ అబ్బాయిని చూపించలేకపోయాడు, మళ్ళీ ఆకాష్ పూరిని. వరుణ్ తేజ్ని కూడా చూపించలేకపోయాడు. కాదు, ఆకాష్ పూరిలో ఇంకా మనము ఆ పసితనం చూస్తారు. అదే నేను చెప్తున్నాను. నేను ఏమంటున్నానంటే స్టార్డమ్ వచ్చిన హీరోల్ని ఎలివేట్ చేయడం ఈజీ. వాళ్ళ మీద కొంచెం ఫైట్లు పెట్టేసి, పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టేసి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భారీగా ఇచ్చేసి, ఒక 100 మందితో ఫైట్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కానీ స్టార్డమ్ తెప్పించడం ఫస్ట్ సినిమాతోనే పూరి జగన్నాథ్ గారికే సాధ్యం, అది ఎవ్వరికీ కాదు. రవితేజ గారిని ఎట్లా తీశారండి, అమ్మ నాన్న తమిళమ్మ, ఇడియట్, అసలు అద్భుతాలు అవి. ఇడియట్ సూపర్ సినిమా. అసలు అమ్మ నాన్న తమిళమ్మ కూడా చాలా బాగుంటుంది. బాగుంటుంది. అసలు మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ అద్భుతం అండి. అది ఏడ్చేస్తాం ఇప్పటికీ, ఆ సినిమా చూస్తే కళలు నీళ్ళు వస్తాయి. అలాగా నాగార్జున గారిని శివమణి, చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే పూరి జగన్నాథ్ గారివి. అంటే ఈ మనం ఎలా హీరోని పైకి తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ గారు పూరి జగన్నాథ్ గారి చేతిలో పెడతారని నేను అనుకుంటున్నాను. బేసికల్లీ త్రివిక్రమ్ గారి చేత్తో ఒక్కసారి పూరి సారి సినిమా అయిపోయాక త్రివిక్రమ్ గారికి పెట్టచ్చేమో సెకండ్ మూవీకి. అటు ఇటు అయితే త్రివిక్రమ్ గారిని లేపుతారు కదా ఒకసారి ఎంట్రీ ఇచ్చేసాక. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్షన్ ఓన్ బ్యానర్లో తీసుకుంటారు. అంటే మన కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ, అబ్బాయి అఖిరానందన్ కొనిదెలనే కదా, ఈ సర్నేమ్ ఇస్ కొనిదెల. ఇది వారసుడు, అంజనమ్మకి వారసుడు, రామ్ చరణ్ తర్వాత వరుణ్, వరుణ్ తర్వాత అఖీరా, ముగ్గురు వారసులు అంతే కదా. ఇప్పుడు రామ్ చరణ్కి వరుణ్కి ఎవరైనా పిల్లలు పుడితే ఆ వారసత్వం ఎట్లా కొనసాగుతుంది అనేది చూడాలి. అంటే అమ్మాయి కాబట్టి అంటే ఆ లెగసీ వారసత్వం అంటారు కదా అట్లా. సో దాంట్లో అఖీరానందన్ కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ లాంచ్ చేస్తుందా, లేదా చిరంజీవి గారు రామ్ చరణ్ని లాంచ్ చేసిన కంపెనీ వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు లాంచ్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చాలామంది ఏమంటారంటే ఓన్ కంపెనీ ఇప్పుడు చెయ్యదు, బయట వాళ్ళ చేతనే చేపిస్తుంది అని. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్ అంతా కూడా మనకు ఆ ఖర్చు ఎంతైనా పెట్టేయాలి, లాంచ్ చేయాలని అని ఉంటుంది. భారీ పక్కన వాళ్ళకి ఎట్లుంటుందంటే వీడిని లాంచ్ చేయాలంటే మనం ఎంత ఖర్చు పెట్టాలని ముందు ఒక ప్రిపరేషన్ ఉంటుంది, ఆ భయం ఉంటుంది. ఇక్కడ లీనియన్స్ ఉంటుంది, అక్కడ భయం ఉంటుంది. సో నాకు తెలిసి అశ్విని దత్ గారు లాంచ్లోనే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో అఖీరానందన్ అరంగేట్రం చేస్తాడు త్వరలో అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మేబీ పవన్ కళ్యాణ్ గారు ఇంకేం డెసిషన్స్ తీసుకుంటాడా, బికాజ్ ఆయనే ఇప్పుడు 4-5 సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాల్లోనే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఎందుకంటే రాజకీయ పరంలో కాన్సన్ట్రేషన్ పెట్టేసి ఆయన డాన్సులు సరిగ్గా వేయట్లేదు, ఇది చేయట్లేదు అని. కొడుకు విషయంలో అలాంటి ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం. థ్యాంక్ యూ.